ఏడెన్ పట్టణం అంచున ఉన్న ఒక వదిలివేసిన ఇంటిని దాటాడు. కిటికీలు పొడచిపోయి తాళాలు కొద్దిగా తడిసిపోవడం, కానీ లోపలి చీకటి జీవంతో నిండి ఉందట అని అనిపించింది. వీధి మూల నుండి అతను తనకు వెనుక చూస్తున్న కళ్లను చూశానని అనుకున్నాడు. డజన్లుగా ముఖాలు ఏమీ లేవు, కేవలం ఖాళీ నల్ల గుహలేవి అతను చేసే ప్రతి కదలికను అనుసరిస్తున్నవిగా. క్యూరియాసిటీ గెలిచింది. అతను లోపలికి అడుగుపెట్టాడు. వాతావరణం చల్లగా, పొడిగా నిండిన, గోడలు ఎవరికీ వినిపించకూడని రహస్యాలను గుసగుసలాడుతున్నాయి. తన అడుగుపెట్టిన ప్రతి గది మరిన్ని ఖాళీ కళ్లతో నిండి, గోడలు, మేడలు, నేలల నుండి చూసి ఉన్నాయి. మెల్లగా, దాదాపు వినిపించని శబ్దం ఎక్కడో లోపల నుండి అతని పేరును పిలిచింది. భయం దారి తీసింది. కళ్లన్నీ ఒకేసారి మ్రోగడం మొదలుపెట్టాయి. నీడలు అతనికి దూరం పొడిగించాయి. ఏడెన్ బయటకు వెళ్లడానికి ప్రయత్నించాడు, కాని ముందు తలుపు అదృశ్యమైంది. ఆ క్షణంలో అతను మరో జంట ఖాళీ కళ్లుగా మారిపోయాడు. చూడుతూ, ఎదురుచూస్తూ, శాశ్వతంగా.